Hello, hi, welcome all the competitive various and would-be teachers. This is your Kiran Kodmuru. Welcome back to School Assistant Biological Science Methodology classes. So, ఇప్పటివరకు అయినటువంటి అన్ని మెథడాలజీ క్లాసెస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఎవరైనా మిస్ అయినట్టు చూడండి. అండ్ ఇంకా వీవింగ్లో ఏమైనా ప్రాబ్లం లేని నా నోటీస్ తీసుకోనండి. ఐ జస్ట్ ట్రబుల్ షూట్ ఇట్. ఈరోజు సెషన్ వచ్చేసి మనకి ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ సెషన్లో మనకి సిసిఈ చూడడం జరిగింది. నిరంతర సమగ్ర మూల్యాంకనం అయితే చూసాము. సో దాని కంటిన్యూషన్గా మనకి ఈ మూల్యాంకనంలో ఏంటి, అసెస్మెంట్ అంటే ఏంటి, ఇవాల్యుయేషన్ అంటే ఏంటి, అలాంటి రెండు అంశాలను అయితే ఈ సెషన్లో చూద్దాం. సో మనకి అసెస్మెంట్ అంటే మనము మదింపుగా చెప్పుకుంటాము, అండ్ ఇవాల్యుయేషన్ అంటే మూల్యాంకనంగా చెప్పుకుంటాం. సో ఈ రెండింటికి తేడా ఏంటి, ఈ రెండు అసలు ఏంటి, అసలు ఈ మదింపు అంటే ఏంటి, దేనికి ఉపయోగపడుతుందని చూద్దాము. సో ఇక్కడ మనకి ఈరోజు సెషన్లో వచ్చేసి విద్యా మదింపు ఎడ్యుకేషనల్ అసెస్మెంట్ అంటాము, అండ్ విద్యా మూల్యాంకనం ఎడ్యుకేషన్ ఇవాల్యుయేషన్గా చెప్పుకుంటాం. సో ఈ రెండు అంశాలు చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మదింపు అంటే ఏంటో చూద్దాం. మనకి జనరల్గా ఒక టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అయ్యేటప్పుడు, బోధన అభ్యసన ప్రక్రియ అయ్యేటప్పుడు అభ్యసన ఎలా జరుగుతుంది అంచనా వేయడం. అభ్యసన జరిగిన తర్వాత కాదు, బోధనాభ్యసన ప్రక్రియ జరిగేటప్పుడే, ఆ విధానం అయ్యేటప్పుడే, ఆ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అయ్యేటప్పుడే లెర్నింగ్ జరుగుతూ ఉంటుంది, రైట్? సో మరి ఈ అభ్యసన ఎలా జరుగుతుంది, మనం ఆశించిన స్థాయిలో జరుగుతుందా, విద్యార్థికి పూర్తిగా అవగాహన అవుతుందా లేదా అనేది బోధనాభ్యసన ప్రక్రియ జరిగేటప్పుడే కొన్ని ప్రక్రియల ద్వారా అంచనా వేయడం జరుగుతుంది. ఈ అంచనాని మనం ఏమంటామంటే మదింపు లేదంటే అసెస్మెంట్గా చెప్పుకుంటూ ఉంటాం. సో మరి ఎలా అంచనా వేస్తాము? ఉదాహరణకు విద్యార్థికి ఒక క్వశ్చన్ వేసాము, ఆన్సర్ చేశాడా చేయలేదా, రైట్? సో ఇన్ కేస్ ఆన్సర్ చేశాడనుకుందాము అంటే ఓకే, విద్యార్థికి ఆశించిన స్థాయిలో అవుతూ ఉంది, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ పర్లేదు, మంచిగా అవుతుంది అనేసి కొంత అసెస్ చేయగలుగుతుంటాం. సో ఇంకా ఏం చేస్తాం, నోట్స్ పరిశీలించవచ్చు మనం, రైట్? లేదంటే పిల్లలకు సంబంధించినటువంటి అనెక్డోట్స్ ఉంటాయి, వాటిని పరిశీలించవచ్చు. లేదంటే ఇంకా డైరీస్ ఉంటాయి, సో వీటిని పరిశీలించవచ్చు. సో ఇలాంటివన్నీ పరిశీలిస్తున్నప్పుడు మనము విద్యార్థి గురించి ఒక అంచనాకు రావడం జరుగుతూ ఉంటుంది. లైక్ లేదంటే ఒక డ్రాయింగ్ అప్పచెప్పాం, గీస్తున్నాడా లేదా, సో ఎలా గీస్తున్నాడు, ప్రాపర్గా గీస్తున్నాడా లేదా, ప్రపోర్షనల్గా గీస్తున్నాడా లేదా, సో గీయడంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, సో విద్యార్థికి ఏ రకమైన ప్రాబ్లం ఉంది. సో ఇలాంటివన్నీ ఒక రకంగా ఆ యొక్క అభ్యసన జరుగుతుందా లేదని అంచనా వేయడానికి ఉపయోగపడేదాన్ని ఏమంటామంటే అసెస్మెంట్గా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. మరి అసెస్మెంట్ వచ్చేసి మనం ఏంటంటే విధానానికి ప్రాముఖ్యత ఇస్తుంది, ఫలితానికి కాదు. ఫలితానికి ప్రాముఖ్యత ఇచ్చేసేది మనకి వచ్చేసి మూల్యాంకనం. సో మూల్యాంకనం వచ్చేసి మనమేమో ఫలితానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. వేరాజ్ ఇక్కడ అసెస్మెంట్ వచ్చేసి మనకి ఏంటంటే ప్రాసెస్కి ప్రాముఖ్యత ఇస్తుంది, విధానానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటుంది. ఏం విధానము? టీచింగ్ లెర్నింగ్ ప్రాసెసే. సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఎలాంటి స్ట్రాటజీస్ ఉపయోగిస్తున్నాము, ఎలాంటి అప్రోచెస్ ఉపయోగిస్తున్నాము, విద్యార్థి ఏ మేరకు అర్థం చేసుకున్నాడు, సో ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దీనికే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది. సో అందుకనే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటున్నాం. సో మదింపులో ఈ వర్డ్ని ఎక్కువ యూజ్ చేస్తుంటాం, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటున్నాం. సో అభ్యసనం చేయడానికి, నేర్చుకోవడానికి విద్యార్థిని అంచనా వేస్తున్నాం అన్నమాట. సో అందుకని దాన్ని ఏమంటున్నామంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటున్నాం. సో ఇది ఏంటంటే మదింపు అనేది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్కి ప్రాముఖ్యతనిస్తూ ఉంటుంది. సో దీంట్లో ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయా, ఏమైనా చేంజ్ చేసుకోవాలా, అప్రోచెస్ చేంజ్ చేసుకోవాలా, లేకుంటే నేను టీచింగ్ స్టైల్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా, ఉపయోగించేటువంటి బోధన ఉపకరణాలు ఏమైనా చేంజ్ చేసుకోవాలా, నేను నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏమైనా చేంజ్ చేసుకోవాలా, విద్యార్థికి ఎందుకు ఆశించినటువంటి స్థాయిలో లేడు, సో నా భాష ప్రాబ్లం అవుతుందా, లేకుంటే విద్యార్థికి వినికిడి స్థాయి సరిగ్గా లేదా, ఫిజికల్గా ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడా, సో ఆశించినంత స్థాయిలో మానసిక సామర్థ్యం పిల్లవానిలో ఉందా లేదా, సో ఆశించిన స్థాయిలో విద్యార్థికి ప్రజ్ఞ ఉందా లేదా, సో క్లాస్లో ఉండేటువంటి భౌతిక వనరులన్నీ ప్రాపర్గా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఒక టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడే మనకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది అండ్ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. సో దీంట్లో ఏది తక్కువైనా, ఏది సపోర్టివ్గా లేకున్నా కానీ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఫెయిల్ అవుతుంది. అల్టిమేట్గా మనకి విద్యా లక్ష్యాన్ని చేరడం కుదరదు. సో కాబట్టి వీటినన్నిటినీ ఎప్పటికప్పుడు నిరంతరంగా అంచనా వేసుకుంటూ వెళ్ళాలి.
సో ఎక్కడ ఏమైనా ఫాల్ట్స్ ఉన్నట్లయితే, ఎక్కడ ఏమైనా లోపాలు ఉన్నట్లయితే ఆ లోపాలను గుర్తించడానికి మనకి ఒక మదింపు అనేది ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎప్పటికప్పుడు లోపాలను గుర్తించి సవరణాత్మక కృత్యాలను నిర్వహించడానికి మనకి ఏంటంటే ఈ యొక్క అసెస్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎప్పటికప్పుడు లోపాలను గుర్తించడం అన్నమాట. ఉదాహరణకు నేను ఒక లెసన్ చెప్తున్నాను, విద్యార్థి వింటున్నాడో లేదో తెలియదు నాకు. సో నేను క్వశ్చన్ అడుగుతాను, అసెస్ చేసుకోవాలి నేను ఆ విద్యార్థికి అర్థమవుతుందా లేదా. ఉదాహరణకు నేను ఏదో క్వశ్చన్ అడుగుతాను, అరే మనకు ఉపయోగపడే బ్యాక్టీరియాలు ఇవి సో అండ్ సో మనకి పాలను పెరుగుగా మారుస్తూ ఉంటుంది, కొన్ని రకాల ఆల్కహాల్ తయారు చేయడం కిణ్వ ప్రక్రియలో ఉపయోగిస్తుంటాం అని చెప్పాను. ఇడ్లీ పిండి పులియడానికి లేదంటే బేకరీస్లో ఈస్ట్ ఉపయోగిస్తున్నారో చెప్పాను. సో చెప్పిన తర్వాత నేను అసెస్ చేసుకోవాలా, నేను చెప్పింది అర్థమైందా లేదా పిల్లవానికి చెప్తాను. నేను అడుగుతాను, అరే ఇంకా ఏమైనా నీకు తెలిసిన ఇలాంటి ఉన్నాయా, సూక్ష్మజీవులు ఏమైనా ఉపయోగకరంగా ఉన్నాయా, లేదంటే నేను ఆల్రెడీ చెప్పినవి కదా, సరే ఇప్పుడు నేను చెప్పిన ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఏంటి చెప్పురా, ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు చెప్పు అని అడుగుతాను. ఉదాహరణకు విద్యార్థి చెప్పలేకపోయాడు, సో నాకు కారణం కావాలి ఇప్పుడు. సో నేను అంచనా వేసుకోవాలి ఆ విద్యార్థి ఎక్కడ ఫెయిల్ అయింది, నేను చెప్పడంలో పొరపాటు ఉందా, లేకుంటే ఆ విద్యార్థి అర్థం చేసుకోవడంలో పొరపాటు ఉందా, ఆ విద్యార్థికి వినపడుతుందా లేదా ప్రాపర్గా. సో ఇంకో విద్యార్థిని లేపు అడుగుతాను, సో ఇంకో విద్యార్థిని లేపు, ఇంకా వాడు కాకుండా మిగిలినటువంటి ఒక 10 మంది ఉంటే ఆ 9 మంది విద్యార్థులు నాకు ఆన్సర్ చెప్పారంటే ఓకే నేను చెప్పేది విద్యార్థులకు అర్థమవుతుందని నేను స్వీయ అంచనాకు రాగలుగుతాను. ఒకటి అయిపోయింది, రైట్. సో టీచర్ అసెస్మెంట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, స్టూడెంట్ అసెస్మెంట్ చేయాలి, స్టూడెంట్ని మదింపు చేయాలి. సో ఏం చేయాలి, ఎందుకు వినపడట్లేదు, వానికి ఎందుకు అర్థం కాలేదు. ఫస్ట్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఫస్ట్ క్లాస్ అనుకుందాం, లేకపోతే సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్, నాకు విద్యార్థి గురించి ఇంకా పూర్తిగా అవగాహన లేదు. సో అప్పుడు వాడిని అరే ఎందుకు ఏంటి ప్రాబ్లం అన్నా కానీ వాడు రెస్పాండ్ కావట్లేడు అంటే వాడి మానసిక స్థాయి సరిగ్గా ఉందా లేదా, వాడు అర్థం చేసుకోగలుగుతున్నాడా లేదా, లేదంటే వానికి అసలు వినపడుతుందా లేదా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మిగిలిన పిల్లలు చెప్తారనుకోండి, వానికి చెవులు సరిగా వినపడవు సార్, దూరం ఎక్కడో కూర్చున్నాడు కాబట్టి వానికి సరిగా వినపడలేదు, దగ్గర కూర్చోబెడితే వింటాడు అని అనుకోండి. సో నేనేం చేస్తాను, వెంటనే ఆ తప్పుని సవరించుకుంటాను నేను ఇక్కడ. సో నా వల్ల తప్పు జరిగింది, ఏం తప్పు జరిగింది, వాడికి సరిగ్గా చెవులు వినపడట్లేవు అనేటువంటిది నేను ముందే తెలుసుకొని ఉండాలి. ప్రతి ఒక్క విద్యార్థి గురించి నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ విద్యార్థుల స్థాయికి తగ్గట్టుగా, శారీరక స్థాయి కావచ్చు, మానసిక స్థాయి కావచ్చు, వాటికి తగ్గట్టుగా నేను బోధనాభ్యసన ప్రక్రియను చేయగలుగుతాను. సో ఇన్ కేస్ అలా వాళ్ళ గురించే తెలియలేదనుకోండి, నేను బోధనాభ్యసన ప్రక్రియ చేపట్టినప్పటికీ కూడా అది అంత ఫ్రూట్ఫుల్గా ఉండదు. సో కాబట్టి ఇక్కడ నా తప్పు, దీన్ని సవరించుకోవాలి. దీన్ని సవరించుకోవడానికి నేను చేసేటువంటి కృత్యం ఏదైతే ఉందో దాన్ని సవరణాత్మక కృత్యంగా చెప్పుకుంటాను. నేనేం చేస్తాను, ఆ విద్యార్థులను పిలిచి ముందు లైన్లో కూర్చోబెట్టుకుంటాను, రైట్. సో ఇప్పుడు వినపడుతుందా లేదా చెక్ చేసుకుంటాను ఒకసారి, లేదంటే సో వాళ్ళ పేరెంట్స్కో లేకుంటే హెడ్ మాస్టర్ దృష్టికో లేకుంటే సిడబ్ల్యూఎస్ అండ్ చిల్డ్రన్ గురించి మనకి కొన్ని సెంటర్స్ ఉంటాయి, అక్కడికి తీసుకెళ్ళడము, మనకి చూపించడమో లేదంటే మిషన్స్ వేయడము, ఏదో ఒకటి చేసి నెక్స్ట్ టైం కరెక్ట్గా వినపడేటట్టుగా నేను సవరణాత్మక చర్యలు చేపట్టేసి నెక్స్ట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో నా యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అవుతూ ఉంటుందో ఖచ్చితంగా మనం అసెస్ చేయాల్సి ఉంటుంది పిల్లల్ని. ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, విద్యార్థులు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనే విషయాలు మనకు క్లియర్గా దీని ద్వారా తెలుస్తూ ఉంటుంది అన్నమాట, రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇది విధానానికి ప్రాముఖ్యత ఇస్తుంది, ఇస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ వచ్చింది మనకి, అగైన్ మళ్ళీ రాసాను, పాయింట్ మర్చిపోయాను అంటాను. సో గుర్తుపెట్టుకోండి. సో మనకి ఏదైతే ఈ యొక్క అసెస్మెంట్ ఉందో ఈ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది అనేసి దానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మూల్యాంకనం వచ్చేసి ఫలితానికి ప్రాముఖ్యతనిస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఇది వచ్చేసి అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే అభ్యసన యొక్క మదింపు అంటున్నాం. అభ్యసన యొక్క మదింపు అంటే అభ్యసన అయిపోయింది ఇంకా ఆల్రెడీ. సో అభ్యసన అయిపోయింది, అభ్యసన ఎలా జరిగింది అనేది పరిశీలించుకుంటాం. సో మదింపులో అలా కాదు, అభ్యసన జరుగుతున్నప్పుడే ఎలా జరుగుతుంది లేదా, సో దానికి తగ్గట్టుగా మళ్ళీ నేను నా యొక్క స్ట్రాటజీస్ అనేవి చేంజ్ చేసేసుకుంటూ వెళ్తుంటాను. సో మూల్యాంకనంలో అలా కాదు, అభ్యసన మొత్తం అయిపోయింది, రైట్, నేను డిక్లేర్ చేస్తున్నాను ఇంకా, రైట్, ఈ లెసన్ అయిపోయింది, లెర్నింగ్ ప్రాసెస్ కంప్లీట్గా అయిపోయింది, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కంప్లీట్గా అయిపోయింది అనేసి డిక్లేర్ చేశాను. ఇంకా చేసేసి అప్పుడు నేను ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటాను అనమాట, లెర్నింగ్ అయిందా లేదా అనేసి. అంటే నాకు కంప్లీట్గా లెసన్ అయిపోయింది, లెసన్ మధ్యలో ఆపట్లేదు నేను, ఇక్కడ అయిపోయిన తర్వాత నేను విద్యార్థిని అసెస్ చేస్తున్నాను, దీన్ని ఇవాల్యుయేషన్గా చెప్పుకుంటూ ఉన్నాను.
సో అసెస్మెంట్ వచ్చేసి కంప్లీట్గా ఏంటంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో అవుతుంది. అంటే మనము చివరిగా ఒక టెస్ట్ పెడతాను, ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే చిన్న టెస్ట్ పెడతాను. టెస్ట్ పెడితే అది ఏమవుతుంది, చిన్నపాటి ఇవాల్యుయేషన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా అయిపోయింది కాబట్టి అభ్యసనం యొక్క స్థాయి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి కాబట్టి నేను టెస్ట్ పెట్టాను. సో అప్పుడు ఇది ఇవాల్యుయేషన్ కిందికి వెళ్తుండు. అలా కాకుండా నేను చెప్పేటప్పుడే నేను కొన్ని క్వశ్చన్లు అడిగి వెంటనే ఫాస్ట్గా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న స్టూడెంట్స్ నుండి దాన్ని అసెస్మెంట్ కింద చేస్తూ ఉంటాం అనమాట. రైట్. సో మూల్యాంకనం ఎప్పుడు కూడా ఫలితానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ఇక్కడ మదింపు వచ్చేసి మనకి ఏంటంటే జ్ఞాన నిర్మాణానికి ప్రాముఖ్యత ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. సో జ్ఞాన నిర్మాణానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తుంది, ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సో విద్యార్థిలో జ్ఞానం నిర్మించబడుతుందా లేదా అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది మనకంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అయ్యేటప్పుడే తెలుస్తూ ఉంటుంది అనమాట. సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అయినప్పుడు డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు ఇంతకుముందు చెప్పుకున్నట్టు సూక్ష్మజీవుల లెసన్ ఉన్నది. సూక్ష్మజీవుల లెసన్ నుండి నేను చెప్తాను ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవుల ద్వారా ఏంటంటే మనకి కొన్ని రకాల యాంటీబయాటిక్స్ ఉత్పత్తి చేస్తారు, కొన్ని రకాల మనకి వ్యాక్సిన్స్ అనేవి ఉత్పత్తి చేస్తూ ఉంటామనేసి చెప్పాను అనుకుంది ఉదాహరణకి. సో విద్యార్థికి నేను ఒక చిన్న ప్రాజెక్ట్ లేదంటే కొంత సమాచారాన్ని సేకరించుకోమని చెప్తాను. అరే హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడ యూజ్ చేసేటువంటి యాంటీబయాటిక్స్ ఏంటి, సో యాంటీబయాటిక్స్లో ఉపయోగించేటువంటి సూక్ష్మజీవులు ఏంటి, అండ్ దేనికి ఉపయోగిస్తారు, దేన్ని నయం చేయడానికి యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తారు, అండ్ మనకి వచ్చేసి వ్యాక్సిన్స్ ఎప్పుడు వేస్తూ ఉంటారు చిన్నపిల్లలకి, ఎలాంటి వ్యాక్సిన్స్ వేస్తారు, సో దాంట్లో ఉపయోగించేటువంటి సూక్ష్మజీవులు ఏమైనా ఉపయోగిస్తే ఏం సూక్ష్మజీవులు ఏ వ్యాధులను నయం చేస్తారు, ఈ సమాచారాన్ని మొత్తం కూడా పోయి సేకరించుకొని రమ్మని పిల్లలకు చెప్తూ ఉంటారు. సో చెప్పినప్పుడు ఏంటి వాళ్ళు వెళ్ళేసి ఒక సమాచారాన్ని సేకరించుకొని రావడం జరుగుతుంది అనమాట. రైట్. సో అలా సేకరించినప్పుడు ఏంటి మనకి అక్కడ జ్ఞాన నిర్మాణం అనేది విద్యార్థుల్లో జరుగుతూ ఉంటుంది. సో ఎందుకంటే మనం ఒక యాక్టివిటీ ఇచ్చాం కాబట్టి ఆ యాక్టివిటీని ఫాలో అవుతూ పోయి అక్కడ వెళ్ళి అక్కడ పర్సన్స్ తోటి డీల్ చేయడము, మాట్లాడే విధానం నేర్చుకోవడము, సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవడం, ఒక ట్యాబ్లర్ ఫార్మాట్లోనో ఒక గ్రాఫ్ ఫార్మాట్లోనో రాసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా ఏమవుతుంది, విద్యార్థిలో కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ దాంట్లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, సో నాకు అంచనాకు వచ్చేస్తాను, నేను నా అసెస్మెంట్ చేస్తాను, ఏంటి వీడికి ఎక్కడ ఫాల్ట్ అయింది ఇది అని నేను వాడిని పిలిచి అడుగుతాను. ఏంట్రా ఎందుకు నువ్వు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయమని చెప్పాను కదా, ఎందుకు చేయలేదని అడుగుతాను. ఉదాహరణకు నేను వెళ్ళినప్పుడు హాస్పిటల్ మూసింది సార్ అంటాడు, లేదంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నుండి వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వలేదు సార్, లేదంటే వాళ్ళు ఫాస్ట్గా ఇచ్చేస్తాను నేను నోట్ చేసుకోలేకపోయాను. సో ఇలా మనకేంటి రకరకాల లోపాలు అనేవి ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేటువంటి కారణాలని చెప్తాడు. చెప్పినప్పుడు ఇంకా ఆ కారణాలను మొత్తం కూడా నేను అనాలిసిస్ చేసి వాటిని సవరణాత్మక కృత్యాలు చేపడతాను. వాటికి సవరణాత్మక కృత్యాలు అంటే హాస్పిటల్ స్టాఫ్ ఫోన్ చేసి నేను రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళని, సార్ మా పిల్లలు వస్తున్నారు, ఇలా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కొంచెం స్లోగా చెప్పండి, వాళ్ళు కొంచెం నీట్గా రాసుకుంటారు అనేసి చెప్తాను, రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు పంపించండి సార్ పర్లేదు నేను చెప్తామని అన్నారనుకోండి, వెంటనే అగైన్ మళ్ళీ మా పిల్లల్ని గైడ్ చేస్తూ మా పిల్లల్ని డైరెక్షన్స్ ఇస్తూ నేను పంపించినప్పుడు ఏమైతే ఈసారి సక్సెస్ఫుల్గా రాసుకొని వచ్చారు. అంటే ఇక్కడ ఏదైనా ఒక కృత్యం ఇచ్చినప్పుడు, సో ఇది సమాచార సేకరణ కావచ్చు, ఒక ప్రయోగం కావచ్చు, ఒక చిత్రలేఖన నైపుణ్యం కావచ్చు, ఒక అభినందించే నైపుణ్యం కావచ్చు, అవగాహన నైపుణ్యం కావచ్చు, రకరకాల నైపుణ్యాలు ఏవైనా కావచ్చు, ఇలా డెవలప్ చేసే క్రమంలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే ఆ లోపాలని సరిదిద్దడం ద్వారా ఏమవుతుందంటే విద్యార్థిలో జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. సో మదింపు ఏంటి, జ్ఞాన నిర్మాణానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటుంది. రైట్. సో ఇక్కడ చూడండి, లోపాలను గుర్తించి సవరించడం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, లోపాలను గుర్తించేసి సవరణ చేయడం. ఏదైనా కృత్యం కానీ ఏదైనా చెప్పినప్పుడు, లేదంటే బోధనాభ్యాసం ప్రక్రియలో ఏమైనా విద్యార్థి దగ్గర లోపాలన్నా మన దగ్గర లోపాలన్నా సవరించుకోవడానికి మనకు ప్రాముఖ్యతనిస్తూ ఉంటుంది. రైట్. సో ఇక్కడ చూడండి, మనకి మదింపులో అనేక అంశాలు ఉంటాయి. విద్యార్థి ఏ అంశంలో వెనుకబడ్డాడో తెలుస్తూ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో మదింపులో అనేక లక్ష్యాలు ఉంటాయి. ఉదాహరణకు నేను కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించే ప్రయోగం గురించి చెప్తున్నాను. సో ఇప్పుడు ఏంటి, దీంట్లో రకరకాల అంశాలు ఉంటాయి. సో వినేటువంటి సామర్థ్యం ఉందా పిల్లవాడికి, రాసేటువంటి సామర్థ్యం ఉందా, చిత్రలేఖన నైపుణ్యం ఉందా, ప్రయోగాలు చేసేటువంటి నైపుణ్యం ఉందా. సో ఇలా అనేక రకాల నైపుణ్యాల కలబోతగా మనకు ఒక క్వశ్చన్ ఉంటుందన్నమాట. సో ఆ ల్యాబ్ ఎక్స్పెరిమెంటే అనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుంది, దీంట్లో అనేక రకాల అంశాలని, ఇప్పుడు చెప్పిన అంశాలను అనేక రకాలుగా ఉంటాయి. సో దీంట్లో ఏమవుతుందంటే ప్రతి ఒక్క అంశాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించడానికి వీలు ఉంటుంది మదింపులో, అసెస్మెంట్లో. సో ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడో మనకు క్లియర్గా తెలుస్తుంది. ఆ పర్టికులర్ అంశంపైనే ఫోకస్ చేయడానికి వీలు ఉంటుంది మనకి మదింపులో.
సో ఎవాల్యుయేషన్లో అలా ఉండదు. సో అన్నీ కలగలిపి ఉంటాయి. సో అక్కడ ఏంటంటే మనకి కేవలం ఏదైనా ఒక అంశం పైన ఫోకస్ చేస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ పెడతాం, ఎగ్జామ్ పెట్టేసి ఒక 3 క్వశ్చన్లు ఇచ్చేసి రాయిరా అంటాం. సో అక్కడ ఏమవుతుంది, అది చిన్నపాటి ఇవాల్యుయేషన్ అవుతూ ఉంటుంది. సో ఓన్లీ అక్కడ రైటింగ్ స్కిల్స్ అండ్ రికాలింగ్ స్కిల్స్ ఒకటే చూస్తున్నాం. బట్ ఇక్కడ అసెస్మెంట్లో వచ్చేసి మనకి ఏంటంటే రకరకాలైన అంశాలు ఉంటాయి. సో అలా అంశాలు ఉండడం ద్వారా ఏమవుతుందంటే విద్యార్థి ఏ అంశంలో వెనకబడి ఉన్నాడు. ఉదాహరణకు ఇంతకుముందు చెప్పింది మనకి కిరణ్ సింగ్ కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించి బాగా రాశాడు, సూపర్ రాశాడు, ఎక్సలెంట్ రాశాడు, ప్రయోగం కూడా చేయగలుగుతున్నాడు. బట్ హీఈస్ అనేబుల్ టు డ్రా ద డయాగ్రామ్. సో డయాగ్రామ్ గీయలేకపోతున్నాడు. సో నేనేంటి ఎప్పుడు అసెస్ చేయగలుగుతూ ఉంటాను. ఎలా అసెస్ చేస్తాను, ఏదిరా నీ డయాగ్రామ్ ఏది సరిగ్గా గీయలేదు, ప్రపోర్షనేట్ లేదు, ప్రాపర్గా లేదు, క్లియర్గా లేదు, లేబులింగ్ సరిగా లేదనేసి నేను అని అడుగుతాను. సార్ నాకు డయాగ్రామ్ సరిగ్గా గీయడానికి రాదు, ప్రాసెస్ తెలియదు, ఈ లేబులింగ్ ఎలా చేయాలో కూడా తెలియదు చెప్పాడు అనుకోండి. సో నేను పర్టికులర్ అంశం పైనే ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఓకే, ఇవన్నీ మిగిలిన అంశాలు ఓకే ఉన్నాడు. సో నాకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే కేవలం పర్టికులర్ అంశంలోనే వీక్గా ఉన్నాడు. కాబట్టి వారికి డ్రా ఎలా చేయాలి, ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి డయాగ్రామ్ని, ఎక్కడ ఎండ్ చేయాలి, సో ఎలా గీయాలి, ఎక్కడ థిక్ చేయాలి, ఎక్కడ లైట్ చేయాలి, ఎంత ప్రపోర్షనేట్గా ఉండాలి, లేబులింగ్ ఎటువైపు చేయాలి అనేవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాను అన్నమాట. సో కాబట్టి విద్యార్థి ఏ అంశంలో వెనుకబడి ఉన్నాడో మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా బోధనాభ్యసన ప్రక్రియ అయ్యేటప్పుడు ఖచ్చితంగా అసెస్మెంట్ అనేది చేయవలసి ఉంటుంది. రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ మదింపులోనే మనకి వివిధ అంశాల నిష్పాదనను, సో నిష్పాదన అంశాలు లేదా పర్ఫార్మెన్స్ పారామీటర్స్ లేదా లెర్నింగ్ ఇండికేటర్స్గా చెప్పుకుంటూ ఉంటాం. సో మదింపు చేసే ప్రక్రియలు ఏంటంటే మనకి రకరకాల అంశాలను నిష్పాదన చేస్తుంటాం. ఇక్కడ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మదింపులో వివిధ రకాలైన అంశాలు ఉంటాయి. ఉదాహరణకు మన ల్యాబ్ యాక్టివిటీ తీసుకుందాం, లేదంటే ఒక డ్రాయింగ్ స్కిల్లే తీసుకుందాం, లేదంటే ఒక నిత్య జీవితంలో అన్వయించడం నైపుణ్యం తీసుకుందాం, లేదంటే ఒక మోడల్ మేకింగే తీసుకుందాం, లేదంటే ఒక ఫీల్డ్ ట్రిప్పే తీసుకుందాం, లేదంటే అవగాహన సామర్థ్యాన్ని చూద్దాం, లేదంటే పరికల్పన నైపుణ్యాలను చూద్దాం. ఇలా రకరకాల అంశాలు ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఈ యొక్క ఈ వాటిల్లో ఏ పర్టికులర్ అంశంలో అయితే మనకి ఆ పర్ఫార్మెన్స్ ఉందో, పర్ఫార్మెన్స్ చూస్తున్నాడు, వాటిని ఏమంటామంటే నిష్పాదన అంశాలుగా చెప్పుకుంటాము. దీన్ని పర్ఫార్మెన్స్ పారామీటర్స్గా చెప్పుకుంటాం, లేదా లెర్నింగ్ ఇండికేటర్స్గా చెప్పుకుంటాం. ఉదాహరణకు డ్రాయింగ్లో బాగా ఉన్నాడు, ఒక స్టూడెంట్ డ్రాయింగ్లో బాగా ఉన్నాడు. సో అక్కడ లెర్నింగ్ ఇండికేటర్ అంటే రైట్ 100% ఓకే, పర్ఫెక్ట్, గుడ్ అని పెట్టేస్తాం ఆ లెర్నింగ్ ఇండికేటర్ అక్కడ. రైట్. సో వేరాజ్ ఇక్కడికి వచ్చేసరికి సమాచార సేకరణ నైపుణ్యం, వాడు ఇంట్రోవర్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అంతర్ముఖుడు, వాడు ఏంటి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడలేడు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోలేడు. సో అక్కడ నిష్పాదనాంశం ఏమవుతుందంటే ఆ పర్టిక్యులర్ లెర్నింగ్ ఇండికేటర్లో వీడు వీక్గా ఉందని చూపిస్తూ ఉంటాం. ఎందుకంటే బికాస్ ఈజ్ అన్ ఇంట్రోవర్ట్. సో ఇంట్రోవర్ట్ కాబట్టి ఆ యొక్క లెర్నింగ్ ఇండికేటర్ ఏమవుతుంది అక్కడ, సో నాట్ గుడ్ అని వచ్చేస్తూ ఉంటుంది అనమాట. రైట్. లైక్ ప్రాజెక్ట్ కావచ్చు, సమాచార సేకరణ కావచ్చు, ఇలాంటివన్నీ డిఫరెంట్ అంశాలన్నీ ఉంటాయి. సో ఇలాంటి అంశాల గురించి ఒక పర్టికులర్ అంశం గురించి మాట్లాడదాన్ని ఏమంటామంటే నిష్పాదన అంశం, పర్ఫార్మెన్స్ పారామీటర్ లేదంటే లెర్నింగ్ ఇండికేటర్స్గా చెప్పుకుంటాం. లెర్నింగ్ ఇండికేటర్ అంటే వెరీ సింపుల్, ఏం లేదు, ఒక పెద్ద విషయంలో ఒక పర్టికులర్ విషయం, ఒక స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ అంశం, ఒక పర్టికులర్ నైపుణ్యం తీసుకున్నాం, ఆ నైపుణ్యం ఎలా ఉంది అని తెలియజేసేదాన్ని మనం లెర్నింగ్ ఇండికేటర్ అంటాం. ఇండికేటర్ అంటే సూచిక, ఏదైతే తెలియజేస్తుందో దాన్ని సూచిక అంటాం. సో దేని గురించి తెలియజేస్తుంది, లెర్నింగ్, అభ్యసన సూచిక అంటాం దాన్ని. సో అభ్యసన అంటే దేంట్లో, అభ్యసన అంటే చాలా రకాలుగా ఉంటుంది. బయోసైన్స్ రాగానే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇన్ని రకాలుగా ఉంటాయి. ఏంటి, సమాచార సేకరణ నైపుణ్యం కావచ్చు, ప్రశ్నించే కావచ్చు, పరికల్పన కావచ్చు, చిత్రలేఖ నైపుణ్యం కావచ్చు, అభినందించే నైపుణ్యం కావచ్చు, జీవ వైవిధ్యం కావచ్చు, సో అప్లికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి రకరకాల నైపుణ్యాలు. సో వీటన్నిటినీ చూపించేది అంటే ఒక్కొక్క దాన్ని చూపించేదాన్ని ఏమంటామంటే లెర్నింగ్ ఇండికేటర్స్గా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్గా మదింపు అంటే ఏంటి, మూల్యాంకనం అంటే ఏంటి, సో అవి దేనికి ప్రాముఖ్యత ఇస్తాయనేది ఈ సెషన్. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి మూల్యాంకనం వచ్చేసి బోధనాభ్యసన ప్రక్రియ అయిపోయిన తర్వాత చేసేదాన్ని మూల్యాంకనం అంటాము, ఇవాల్యుయేషన్. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ దాన్ని ఏమంటామంటే మూల్యాంకనంగా చెప్పుకుంటాం. సో వేరాస్ అసెస్మెంట్ అంటే డ్యూరింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఇది.
సో మూల్యాంకనం అంటేనేమో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ తర్వాత, అసెస్మెంట్ అంటేనేమో మనకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అయ్యేటప్పుడు ఇది వచ్చేసి ప్రక్రియకి ఇంపార్టెన్స్ ఇస్తుంది, అది వచ్చేసి ఫలితానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇది వచ్చి లోపాల సవరణకి ఇంపార్టెన్స్ ఇస్తుంది, అది వచ్చేసేమో కంప్లీట్గా ఫలితం ఎలా ఉంది ఏ సంగతి అనేది ఒక దాని గురించి మాట్లాడటానికి అది మూల్యాంకనం అనేది ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే మదింపు మరియు మూల్యాంకనం, రైట్. సో నెక్స్ట్ సెషన్లో ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి కంటిన్యూ చేద్దాం. టిల్ ద నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.